ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు పక్కా విలేజ్ స్టైల్ వడి చేపలు, వంకాయలు, మామిడికాయ వేసి కర్రీ చేస్తున్నాను. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది పక్కా విలేజ్ స్టైల్ ఫ్రెండ్స్. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇవి వడి చేపలు. ఈ వడి చేపల్ని నేను ఈ విధంగా తుంచుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వడి చేపల్ని నేను క్లీన్గా కడిగేసి ఉప్పేసి కడిగేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, నేను ముందుగా ఈ విధంగా కొబ్బరి కట్ చేసుకొని ఈ కొబ్బరి ముక్కలు, ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులోనే ఓ 2 టమాటాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం, పేస్ట్ లాగా చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది పేస్ట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వంకాయలు మొత్తం కట్ చేసుకోవాలా, వడి చేపలు. ఇది మొత్తం ప్రాసెస్ మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, నేను వంకాయలు కట్ చేసుకున్నాను. మామిడికాయ కూడా మీడియం సైజ్ మామిడికాయ, పచ్చిమిర్చి, టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. ఇది ఇందాక చూపించిలా కొబ్బరి, ఆనియన్, టమాటాలు మిక్సీ పట్టుకున్న, రెడ్ చిల్లీ పౌడర్, జీలకర్ర మెంతుల పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, ఆయిల్, ఈ వడి చేపలు ఫ్రెండ్స్. ఇది క్లీన్గా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ముందుగా నేను ఒక ఖాళీ డబ్రా తీసుకుంటున్నాను. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పక్కా విలేజ్ స్టైల్ వడి చేపలు. ఇది నెల్లూరులో స్పెషల్ ఫ్రెండ్స్. ఈ చేపలు మీకు దొరుకుతాయో దొరకవో నాకు తెలీదు. చూడండి, ఈ విధంగా క్లీన్గా చేసుకున్న వడి చేపల్ని ఈ విధంగా నేను తీసుకుంటున్నాను. ఇందులో నేను కట్ చేసి పెట్టుకోనున్న మామిడికాయ ముక్కలు, ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇది నేను పిల్ తీయకుండా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోనే నేను పచ్చిమిర్చి చీలుకలు కూడా వేసేస్తున్నాను. మీరు ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది రైస్లో కానీ సంగటిలో కానీ సూపర్ ఉంటుంది. చూడండి, ఈ టమాటాలు మొత్తం వేసేసాను. ఇప్పుడు దీంట్లోనే ఈ వంకాయలు కట్ చేసి పెట్టుకోనులా, ఈ వంకాయలు మొత్తం వేసేయాలా. ఇది ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. అప్పట్లో మా పెద్దవాళ్ళు ఈ విధంగానే చేసేవాళ్ళు. ఇది హెల్తీ కూడా. ఈ వంకాయలు మొత్తం పెడుతుల్లా. చూడండి, ఇందులో నేను కొబ్బరి, ఈ వెల్లుల్లి రెబ్బలు మొత్తం పేస్ట్ పెట్టుకోనుల్లా, ఇది మొత్తం వేసుకోవాలా. చూడండి, దీంట్లో 1/2 స్పూన్ పసుపు, ఓ 2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, మీ స్పైస్ని పట్టి వేసుకోండి. ఓ 2 స్పూన్ ధనియాల పొడి, యాజ్ ఇట్ ఈస్ పక్కా విలేజ్ స్టైల్ ఫ్రెండ్స్. కల్లుప్పు, దీంట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసేసి ఇందులోనే నేను ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఒకే ప్రాసెస్. ఆయిల్ వేసేసి ఇది చేత్తో ఈ విధంగా బాగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకొని నేను ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మీ థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకోండి. ఈ విధంగా చేత్తోనే కలుపుకుంటారు ఫ్రెండ్స్. ఇది మా అమ్మమ్మ చేసేది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. చూడండి, నేను వాటర్ వేసేసాను. వాటర్ వేసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద డబ్రా పెట్టేస్తున్నాను. దీనిపైన మూత పెట్టేద్దాం. చూడండి, దీనిపైన మూత పెట్టేసి నేను ఓ 10 or 15 మినిట్స్ అలాగే కొంచెం ఇదే ఓపెన్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. పొంగు పోకుండా. పొంగు పోదు, నేను ఆల్రెడీ ఇందులో ఆయిల్ వేసాను కదా, అందుకని ఈ మూత పెట్టేసి ఓ 10 or 15 మినిట్స్ అలాగే ఉడికించుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను 10-15 చూడండి ఫ్రెండ్స్, వంకాయలు మొత్తం బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ తక్కువ మంట మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టేసి నేను ఫ్లేమ్ తగ్గించేస్తున్నాను. ఈ తక్కువ మంట మీద 5 మినిట్స్ అలాగే ఉంచుకోండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ మొత్తం బాగా ఉడికిపోయింది. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వడి చేపలు, వంకాయ, మామిడికాయ వేసి కర్రీ చేశాను నేను. పక్కా విలేజ్ స్టైల్ కర్రీ. ఇప్పుడు స్టవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. చూడండి,
ఈ విధంగా చేసుకొని రైస్లో కానీ సంగటిలో కానీ సూపర్ ఉంటుంది. దీంట్లో ఉన్న పచ్చిమిర్చి కూడా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.